వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ టీవీ ఆన్లైన్ స్కూల్ యూట్యూబ్ ఛానల్. ఇంతకు ముందు దీనికి చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్గా ఉండేది. దీన్ని చిన్న మోడిఫికేషన్ చేశాను. చెర్రీ టీవీ ఆన్లైన్ స్కూల్ అనే మోడిఫికేషన్ చేయడం జరిగింది. అయితే ఇక నుంచి ఈ ఛానల్ పేరు చెర్రీ టీవీ ఆన్లైన్ స్కూల్. ఓకే, ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్జిటి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ అన్ని కేటగిరీల వారికి ఉపయోగపడే విధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఫ్రేమ్ చేస్తూ అందిస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈ వీడియోలో మరొక 15 బిట్లను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీటిని ఒకసారి మనం స్టడీ చేద్దాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక పెద్ద ఓషన్ కాబట్టి బిట్టు ఎటు నుంచి వస్తాడో అండ్ ఎటు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా రావడానికి స్కోప్ ఉండేటటువంటి అంశాలని తీసి మీకు నేను అందిస్తున్నాను. అటువంటి వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకి వెళ్దాం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి. మీరు చక్కగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఉంది. ఇదే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. అందులోకి వెళ్తే మొత్తం ఇంతకు ముందు నుంచి నేను అందిస్తూ వస్తున్న జీకే బిట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. వెళ్ళి చూసుకోండి చూడని వారు ఉంటే. సరే, ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్ని ప్రారంభించేద్దాం. బిట్ నెంబర్ 1. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, దయచేసి ఒక లైక్ ఇవ్వండి. బిట్ నెంబర్ 1. దూరాన్ని కొలవటానికి దేన్ని ప్రమాణంగా ఉపయోగిస్తారు? దూరాన్ని కొలవటానికి దేనిని ప్రమాణంగా ఉపయోగిస్తారు? సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 పొడవు సరైనటువంటి జవాబు. మీటర్ అన్న పొడవు కిందగా వస్తుంది, కిలోమీటర్ అన్న కూడా పొడవు కిందగా వస్తుంది, మైలు అన్న కూడా పొడవు కిందగా వస్తుంది కదా. మైలు అన్ననుకో, మైలు అంతే ఏంటి? వెడల్ప, ఎత్తు, పొడవ. మైలు అనేది పొడవు అంటే ఇన్ని మైళ్ళ దూరం అంటే ఇంత పొడవుగా ప్రయాణం చేయాలి అని అర్థం. కిలోమీటర్లు అంటే ఏంటి? కిలోమీటర్లు కూడా అది హైట్ అవుతుందా, లేకపోతే లోతు అవుతుందా, లేక పొడవు అవుతుందా? కిలోమీటర్లు అన్న పొడవే, మీటర్లు అన్న పొడవే. కాబట్టి దూరాన్ని కొలవడానికి పొడవుని ప్రమాణంగా ఉపయోగిస్తాం. ఇకపోతే ఒక గంటకు ఎన్ని సెకండ్లు? ఒక 1 అవర్. ఒక గంటకు 60 నిమిషాలు అని మనకు తెలుసు. మరి సెకండ్లో? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 3600 సెకండ్లు ఒక గంట. ఒక గంటకు 3600 సెకండ్లు అని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 3వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 3. ఒక రోజు అంటే ఎన్ని సెకండ్లు? ఒక రోజు అనగా ఎన్ని సెకండ్లు? సరైన ఆప్షన్ని గుర్తించండి. ఒక రోజు అనగా ఎన్ని సెకండ్లు? జవాబు 86,400 సెకండ్లు ఒక రోజు. 86,400 సెకండ్లు ఒక రోజు. ఒక రోజుకి 86,400 సెకండ్లు. ఒక రోజుకి ఎన్ని నిమిషాలు? ఒక రోజుకి
ఎన్ని నిమిషాలు? సరైన జవాబుని గుర్తించండి. ఒక రోజుకి ఎన్ని నిమిషాలు? జవాబు 1440 నిమిషములు ఒక రోజుకి. ఇకపోతే బిట్ నెంబర్ 5. 1 మైలు అనగా ఎంత డిస్టెన్స్? 1 మైలు అనగా క్రింది వాటిలో 4 ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4. అంటే 1760 గజాలు కూడా 1 మైలు అవుతుంది. అలాగే 1.60 కిలోమీటర్స్ కూడా 1 మైలు అవుతుంది. కాబట్టి ఈ రెండు సరైనవి. కాబట్టి ఆప్షన్ 1 సరైనదే, ఆప్షన్ 2 సరైనదే. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ మొదటి ఆప్షన్, రెండవ ఆప్షన్ రెండు సరైనవి. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైన జవాబు. బిట్ నెంబర్ 6. ఓడల వేగంని కొలవటానికి వాడే ప్రమాణం క్రింది వాటిలో ఏది? ఓడల వేగంని కొలవటానికి వాడే ప్రమాణం. ఓడల వేగంని కొలవటానికి వాడే ప్రమాణం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 నాట్ సరైనటువంటి జవాబు. ఓడల వేగంని నాట్లలో కొలుస్తారు. బిట్ నెంబర్ 7 7వ బిట్టు. ఎంఎస్ వర్డ్ దేనికి ఉదాహరణ? మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది దేనికి ఉదాహరణ? జవాబు ఆప్షన్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్కు ఉదాహరణ. మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఉదాహరణ. అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఉదాహరణ. బిట్ నెంబర్ 8 8వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 8. కంప్యూటర్ హార్డ్ డిస్క్ అనేది సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 స్థిరమైన అయస్కాంత నిల్వ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 9 9వ బిట్టు. మ్యాన్ ఆఫ్ పీస్గా పిలువబడ్డవారు ఎవరు? మ్యాన్ ఆఫ్ పీస్ అని క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? మ్యాన్ ఆఫ్ పీస్. జవాబు ఆప్షన్ 2 లాల్ బహదూర్ శాస్త్రి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10. వేసవి విడిది డెల్హౌసీ అన్న పేరు గల పట్టణం ఎక్కడుంది? వేసవి విడిది డెల్హౌసీ పేరు గల పట్టణం ఎక్కడుంది? జవాబు ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్ సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 11 ఇక్కడ బై మిస్టేక్ కేంద్ర మంత్రులు పడిపోయింది. ఇది కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ బిట్ ఏంటంటే ఇండియన్ రైల్వేకి సంబంధించిన భాగాలు అవి తయారవుతున్నటువంటి సెంటర్లు అవి జతపరచండి అని చెప్పించాను. ఇక్కడ భారతీయ రైల్వే యొక్క ఏ భాగాలు ఎక్కడెక్కడ తయారవుతున్నాయి వాటిని ఒకసారి జతపరచండి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ రైల్ ఇంజిన్లు చిత్తరంజన్ ప్రాంతంలో తయారవుతున్నాయి. ఇది వెస్ట్ బెంగాల్. చిత్తరంజన్ అనేది వెస్ట్ బెంగాల్. తర్వాత ఏసీ రైలు కోచ్లు పెరంబూర్ తమిళనాడులో తయారవుతున్నాయి.
రైలు చక్రాలు బెంగళూరులోని యలహంకలో తయారవుతున్నాయి. జనరల్ బోగీలు లేదా సెకండ్ క్లాస్ బోగీలు పంజాబ్లో తయారవుతున్నాయి. కాబట్టి జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 12వ బిట్ నెంబర్ 12. జాతీయ అటవీ పరిశోధన సంస్థ ఎక్కడున్నది? జాతీయ అటవీ పరిశోధన సంస్థ ఎక్కడుంది? జవాబు ఆప్షన్ 1 డెహ్రాడూన్ సరైనటువంటి జవాబు. 13వ బిట్టు. క్రింది వాటిలో విశ్వధాత అని ఏ బ్లడ్ గ్రూప్ వారిని పేర్కొంటారు? విశ్వధాత అని ఏ బ్లడ్ గ్రూప్ వారిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 2 ఓ బ్లడ్ గ్రూప్ వారిని విశ్వధాత అని చెప్పి పేర్కొంటారు. ఇక బిట్ నెంబర్ 14. 14వ బిట్టు. mRNA-4359 అన్నది ఏమిటి? జవాబు ఆప్షన్ 1 మెడర్నా ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేస్తున్న క్యాన్సర్ వ్యాక్సిన్. ఇది రష్యా దేశం అభివృద్ధి చేస్తుంది. రష్యా దేశంలోనే మెడర్నా ఫార్మాస్యూటికల్స్ అన్నటువంటి సంస్థ ఈ కెమికల్ ఫ్యాక్టరీ వారు అభివృద్ధి అంటే క్యాన్సర్ వ్యాక్సిన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సంస్థ అన్నమాట. ఓకే, అంటే మెడర్నా ఫార్మాస్యూటికల్స్ నుంచి mRNA-4359 అన్నటువంటి వ్యాక్సిన్ క్యాన్సర్ కోసం అభివృద్ధి చెందుతుంది. ఇది రష్యా దేశంలో అభివృద్ధి చెందుతుంది. బిట్ నెంబర్ 15. క్రింది వాటిలో దేనిని మాస్టర్ గ్లాండ్ అని చెప్పి అంటారు? మాస్టర్ గ్లాండ్. జవాబు ఆప్షన్ 1 పీయూష గ్రంథి ఆర్ పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అని చెప్పి పేర్కొంటారు. ఓకే, ఇవ్వండి ఈ వీడియోలోని 15 జీకే బిట్స్ తెలుసుకున్నా కదా. మరిన్ని జీకే బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.